వెల్కమ్ బ్యాక్. ఒక్క బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్నే కాదు మొత్తం ప్రపంచాన్ని ఎగ్జిట్ చేసేలా కనిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలో బ్రెగ్జిట్ తో ప్రపంచ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయేలా ఉంది. బ్రిటన్ రెఫరెండం స్ఫూర్తితో ఇప్పుడు చాలా దేశాలు చాలా కూటముల నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్కడి వరకు ఎందుకు బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ముందుగా యునైటెడ్ కింగ్డమ్ మీదే పడేలా కనిపిస్తోంది. తాను తీసుకున్న గోతిలో తానే పడబోతోంది బ్రిటన్. అవును, బ్రెగ్జిట్ తో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని అనుకుంది. కానీ పరిస్థితి చూస్తుంటే బ్రిటన్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యునైటెడ్ కింగ్డమ్ అస్తిత్వానికి, గ్రేట్ బ్రిటన్ ఆధిపత్యానికి గండి కొట్టేలా ఉంది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్ దేశాలను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. కానీ ఇప్పుడు బ్రెగ్జిట్ తర్వాత స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లలో కూడా ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి. ఈ రెండు దేశాలు బ్రిటన్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నాయి. అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే స్కాట్లాండ్. ఇప్పుడు స్కాట్లాండ్లో ఉన్న ఫస్ట్ మినిస్టర్ అంటారు అక్కడ, అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి. కానీ స్కాట్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో భాగం కనుక ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు ఆమె ఏమంటారు అదంటే, మేము మీ ఏదైతే తీర్మానం రెఫరెండంలో ఏదైతే ఇది వచ్చామో దానికి మేము కట్టుబడి ఉండము, మేము యూరోపియన్ యూనియన్లో ఉంటాం. అంతగా అయితే కావస్తే మేము మళ్ళీ ఇంకో రెఫరెండం తీసుకుంటాం. ఈ రెఫరెండం దేనికి, అసలు బ్రిటన్తో యునైటెడ్ కింగ్డమ్లో మేము ఉండాలా లేదా అనేది స్కాట్లాండ్ 2014లో ఈ రెఫరెండం వచ్చి ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండాలనేది రెఫరెండం వచ్చింది. ఇది ఇప్పుడు బ్రిటన్కి చాలా పెద్ద దెబ్బ. ఇది ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లోనే ఏంటంటే ఒక పెటిషన్ మూవ్ చేశారు. అసలు EU నుంచి బయటకు రావడం స్కాట్లాండ్కి ససేమిరా ఇష్టం లేదు. ఐర్లాండ్ కూడా బ్రెగ్జిట్ ను వ్యతిరేకించింది. కానీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ కూడా వ్యతిరేకించినా ఫలితాలు మాత్రం బ్రెగ్జిట్ కి అనుకూలంగా రావడంతో ఈ రెండు దేశాలు కూడా UK నుంచి బయటకు రావాలని ఆలోచనలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు UK నుంచి వైదొలిగితే ఆ తర్వాత EUలోకి స్వతంత్ర దేశాలుగా చేరేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా రెఫరెండం ద్వారానే సాధించాలని ఈ రెండు దేశాలు చూస్తున్నాయి. అదే జరిగితే యునైటెడ్ కింగ్డమ్ స్వరూపమే మారిపోతుంది. ఇదిలా ఉంటే విడగొడతామని గొడవ చేశారు కదా, సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోండంటూ EU బ్రిటన్ మీద విరుచుకుపడుతోంది. దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని దేశాలు ఎగ్జిట్ అయ్యే ప్రమాదముందని గమనించిన EU బ్రిటన్ను సాధ్యమైనంత వేగంగా సాగనంపేందుకు ఒత్తిళ్లు పెంచుతోంది. EU భవిష్యత్తుపై చర్చించేందుకు 6 వ్యవస్థాపక దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియంలు సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. EU మీద బ్రిటన్ ఆరోపణల్ని ఖండించడంతో పాటు మరిన్ని దేశాలకు బ్రెగ్జిట్ ఎఫెక్ట్ పాకకుండా కాపాడుకోవాలని చూస్తున్నాయి. EU మొత్తం ఇలా ఉంటే బ్రిటన్ మాత్రం బ్రెగ్జిట్ మీద పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. అసలు బ్రెగ్జిట్ రెఫరెండంకి ముందు గూగుల్ ట్రెండ్స్ లో యూరప్ వాసులు ఎక్కువగా వాట్ ఈజ్ EU, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బ్రిటన్ ఎగ్జిట్స్ EU అనే అంశాలనే ఎక్కువగా సెర్చ్ చేశారట. అంటే EU మీద పూర్తిగా అవగాహన లేని వాళ్లు కూడా రెఫరెండంలో ఓట్లు వేశారన్నది కొందరి విమర్శ. దీంతో బ్రిటన్ ప్రజలు తొందరపడి నిర్ణయం తీసుకున్నారన్న భావనలు పెరిగిపోయాయి. బ్రెగ్జిట్ మీద మరోసారి రెఫరెండం నిర్వహించాలన్న ఆన్లైన్ పిటిషన్ కు ఒక్క రోజులోనే 10 లక్షల మంది ప్రజలు మద్దతు తెలిపారు. ఇలా మద్దతు తెలిపిన వారిలో ఎక్కువ మంది లండన్, బ్రిటన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్ నుంచి ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారే. అయితే బ్రిటన్ ప్రధాని క్యామరూన్ మాత్రం రెండోసారి రెఫరెండం ఉండబోదని తేల్చేశారు. మొత్తానికి బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యూరప్ దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలో బ్రిటన్ మాదిరిగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న చాలా దేశాలు ఈ ఎగ్జిట్ విధానం మీద దృష్టి పెట్టాయి. ముఖ్యంగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ అమెరికా మీద ఎక్కువగా పడింది. 50 రాష్ట్రాలతో కూడిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి టెక్సాస్ రాష్ట్రం విడిపోయే అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే ఈ టెక్సాస్ ఎగ్జిట్ అంశానికి టెక్జిట్ అని పేరు కూడా పెట్టేశారు. టెక్సాస్ కథ కూడా బ్రిటన్ కథకు భిన్నంగా ఏమీ లేదు. టెక్సాస్ 1845లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది. నిజానికి అప్పట్లోనే అది మెక్సికో, అమెరికాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధ ప్రకంపనలు ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వైశాల్యపరంగా, జనాభాపరంగా టెక్సాస్ రెండో అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో USA నుంచి బయటకు వచ్చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ డిమాండ్ కేవలం ర్యాలీలకు మాత్రమే పరిమితమైపోయింది. కానీ తాజాగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ తో ఇక్కడ కూడా టెక్జిట్ మీద రెఫరెండం పెట్టాలంటూ మెజారిటీ టెక్సాస్ వాసులు పట్టుబడుతున్నారు. ఈ విభజనవాదం ఇది ఏ జాతి అది వేరుగా ఉండాలనే ఓ ఆకాంక్ష. ఉపజాతులు కూడా తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. తమ సంస్కృతి, తమ భాష, తమ టెరిటరీ అంటే భూభాగము మేము వేరు అనే వాదం మొదలైందన్నమాట. ఇప్పటికే రిపబ్లికన్ల తరపు అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ బ్రెగ్జిట్ కి అనుకూలంగా స్పందించారు.
ఒకవేళ టెక్సిట్ అంశం కూడా తెరపైకి వస్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఆయన తన గెలుపు కోసం అనుకూలంగా స్పందించి అనూహ్యంగా పదవిలోకి వచ్చాక టెక్సిట్ మీద రిఫరెండం పెడితే అప్పుడు యుఎస్ఏ కూటమి నుంచి కూడా ఒక ఎగ్జిట్ నమోదయ్యే ప్రమాదముంది. మరి ఈ అంశాన్ని డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు ఇండియాని తాకింది. బ్రిటన్ తరహాలోనే ఢిల్లీలోనూ రెఫరెండం పెడతామంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సీఎం ఉన్నా శాంతి భద్రతలతో సహా కీలక అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రమే అయినా క్యాపిటల్ టెరిటరీగానే ఉంది. దీనికి తోడు కేజ్రీవాల్ కి లెఫ్టినెంట్ గవర్నర్ కి మధ్య నిత్యం పంచాయతీలే. ఇది పరిపాలనలో తీవ్ర ఆటంకాలకు కారణమవుతోందన్నది కేజ్రీవాల్ వాదన. అందుకే ఢిల్లీని పూర్తి స్థాయిలో రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ను రెఫరెండం ద్వారా బయటపెట్టాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇక విడాకులే తప్ప కూటములుండవా? ఒక్క బ్రెగ్జిట్ ఎఫెక్టు ఎటుదారి తీయబోతోంది? బ్రేక్ తర్వాత చూద్దాం.